మనతో పాటు విద్యార్థి విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ అశ్వంత్ కుమార్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. అన్న చెప్పండి అన్న, ఎందుకన్నా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు టార్గెట్ అయింది, ఏ విషయంలో టార్గెట్ అవుతుంది, ఎందుకు ఇన్ని కేసులు విద్యార్థి నాయకుల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది, ఎన్ని కేసులు పెట్టింది పెడితే? ఇప్పుడు మీకు సూటిగా ఒక మాట చెప్తాను. ఇంకి పెళ్ళి సుబ్బు సాగుకు వచ్చినట్టు ప్రజలు ప్రధాన ప్రతిపక్ష పాత్ర వహిస్తుంటే మొన్న నిరుద్యోగులు దిల్సుఖ్ నగర్ మీదకి పోతే నన్ను తీసుకొని నిర్బంధించారు. అంటే అర్థం చేసుకో, ఇంకి పెళ్లి సుబ్బి సాగుకు వచ్చినట్టు ప్రజలు ప్రతిపక్ష పాత్ర వహిస్తుంటే ప్రతిపక్ష నాయకులను నువ్వు అరెస్ట్ చేస్తున్నావు. అంటే నీ ఇంటెలిజెన్స్ ఏమైంది, నీది ఏంది, నీ వ్యవస్థ ఏంది? సో ఎక్కడ చూసినా ఆయనకి ఎక్కడ రెస్పెక్ట్ లేదు, ఎక్కడ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తలేరు అధికారులు. అంగన్వాడీ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల దాకా ఎవరిని పడితే వాడిని ఎడ్డం తెడ్డం తిడితే ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు. అంతేనా? అంతే. రైట్. మరి ఎట్లా చూడాలి ఇక్కడ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల పరిపాలన తీరును ఏ విధంగా చూస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు కావచ్చు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగ నాయకులు కావచ్చు? మేము ఇలా కూడా చెప్తున్నానా, గవర్నమెంట్ పోయినప్పటి నుంచి నా మీద ఇవాళ 8 కేసులు అయినాయి. 8 కేసులు. నీట్ ఎగ్జామ్ కోసం నేను రాజ్భవన్ ముట్టడిస్తే కేసు, మన బాల్కసుమన్ని అక్రమ అరెస్ట్ చేస్తే దానికి ప్రశ్నిస్తే కేసు, మిలిటెంట్ పోరాటం అనే మాట ఒక్క మాట అన్నందుకు ఇలా వాయిస్ ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించి అది ఆయన చెప్పిన విధానం ఏంది, మిలిటెంట్ అనేది యుద్ధమాలు చేస్తారు నక్సలైట్లు, అంత డెడికేషన్ ఉండాలని చెప్పిండు ఆయన. అంటే వాళ్ళు ఎంత డెడికేషన్ లైఫ్ సాక్రిఫైస్ చేసి వాళ్ళ నక్సలిజం కోసం ఎంత ఫైట్ చేస్తారో ఆ డెడికేషన్ దాన్ని మీరు ఇన్స్పైర్గా తీసుకోవాలని చెప్పి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పిండు. ప్రైవేటు మీటింగ్లా వీళ్ళు తెచ్చి కెమెరాలు పెట్టి అవి పెట్టి రికార్డులు చేసుకొని ఇలా కేసులు బనాయిస్తారు. అంటే మా అన్న ప్రశ్నించే మొగోడు బాల్కసుమన్. సో నీకు ఎందుకు భయం అవుతుంది? ఆయన బయట తిరిగితే ఇంకా 1000 మంది విద్యార్థులను తయారు చేస్తాడని భయం. 2.5 సంవత్సరాలు ఈ సంవత్సరంన్నర తిప్పలు పెడతాడని భయం. అందుకే నాకు తెలిసి 40 రోజులు అయింది, ఇంకో 20 రోజులు కూడా బెయిల్ ఇప్పించే అవకాశం కూడా లేకుండా. మీరేమో బాల్కసుమన్ వస్తే విద్యార్థులను తయారు చేస్తాడు, వాళ్ళను ప్రశ్నించే గొంతులుగా మారుస్తాడు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు? అందులో మీరు ఎక్కడ ఉంటారు ఇంకా విద్యార్థి నాయకులు బీఆర్ఎస్ పార్టీ లేనప్పుడు? అన్న బీఆర్ఎస్ పార్టీ లేనాడు, మోకాలంతోడు మోచేయంతోడు కూడా కేసీఆర్ని పబ్బలో పుట్టినావు పుట్టలో పోతావు అని కూడా మస్తు చాలా మాటలు అన్నారు. మరి ఇలా మేము రాష్ట్రం తెచ్చినాం కదా, రాష్ట్రం తెచ్చిన గవర్నమెంట్ తెలియమన్నా? 14 ఏళ్ళు పోరాటం చేసి రాష్ట్రం తెచ్చిన వాళ్ళేమో గవర్నమెంట్ తెలియమా? అవునండి, రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తీసుకొచ్చింది మీ నాయకుడే కావచ్చు, కానీ అక్కడ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తే కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేస్తారా అని చెప్పేసి కూడా వాళ్ళు మొన్న కూడా ఎలక్షన్ ప్రచారంలో కూడా అదే భాగంగా మాట్లాడి గెలిచిన వాళ్ళు కదా, మేనిఫెస్టోలో కూడా పెట్టారు కదా ఈ విషయంని. మీకు సూటిగా ఒక మాట చెప్తున్నానా, ఇదేమన్నా డబుల్ బెడ్రూమ్ ఫ్లాటా రాశీనికే? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది రాశీనికే? కేసీఆర్ ఎవరన్నా గరీబులు కనబడితే వాళ్ళకి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాసి ఇచ్చినట్టు నాకు తెలంగాణ ఇచ్చిరా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిర్రు. మళ్ళీ మిలియన్ మార్చ్ ఎందుకు జరిగింది, సాగరహారం ఎందుకు జరిగింది, 12,000 మంది విద్యార్థులు ఎందుకు చచ్చిపోయారు? ఈ మొగోడు ఇచ్చేటోడు అయితే ఆనాడే ఇస్తే అయిపోతుండే కదా. ఇంత చేసినా ఎందుకు? అసెంబ్లీలో పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేదాకా వీళ్ళు తిప్పలు పడ్డరు, ఇంటికి పోయే పరిస్థితి లేదు. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇదే కాన్స్టిట్యున్సీలా భిక్షపతి యాదవ్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరుగుతుండే, ఇంట్లోకి వెళ్ళి బయటికి రానియలేము. జై తెలంగాణ అనుమన్నాం, నై తెలంగాణ అన్నాడు. ఏం చేసినాం? పోరాటం చేసినాం ఆయన మీద. మా స్వభావం మా డిఎన్ఏలోనే పోరాటం ఉందన్న. వీళ్ళు ఎవరు వచ్చి మాకు చెప్తే మేము టీఆర్ఎస్ని లేకుండా చేస్తా అన్నోడు అంతా లేకుండా అయిండు. రైట్. మరి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా హిట్లర్ ఆదర్శంగా తీసుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నా అంటున్నాడు. మరి దీని మీద మీ స్పందన ఏంటి? అన్న నేను చదువుకున్నా, నా సంస్కారం ఉంది, నేను ఎంబీఏ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్ని. నేను ఎవరైనా ఇన్స్పైర్గా తీసుకున్నా అన్నప్పుడు నేను వాని గురించి మెరిట్స్ డిమెరిట్స్ చెక్ చేసుకుంటా, నెగిటివ్ పాజిటివ్ చెక్ చేసుకుంటా. వీడు తెలిసి చేసిండో తెలియక చేసిండో కానీ హిట్లర్ మంచోడు అనుకుంటుండు. ప్రజలే ముద్దు చెప్పారు హిట్లర్కి. ఇవాళ నీకు కూడా అదే పరిస్థితి అయితే కదా. నువ్వు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో హిట్లర్ అనుకున్నావో నాకు అర్థం కాలే, కానీ నువ్వు నిజంగా హిట్లరే నువ్వు. హిట్లరే నీకు ప్రజలు హిట్లర్కి ఎట్లా బుద్ధి చెప్పారో నీకు కూడా అదే రీతిలో బుద్ధి చెప్తారు 100%. రాబోయే ఎలక్షన్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి 2.5 సంవత్సరాలు పరిపాలించాం, ప్రజలకు అన్నీ ఏదైతే అన్నామో అన్నీ అందిస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు.
ఆ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మాదే పై చేయి ఉంటుంది అని చెప్పేసి దాదాపుగా 100కు పైగా సీట్లు గెలుస్తామని కూడా వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అన్న ఈయనే ఉందన్న, మీరు ఇంకా సెంట్రల్ మీడియాకి చూడలేరేమో. సెంట్రల్లో కూడా నేనే అంటున్నాను, సెంట్రల్లో కూడా కాంగ్రెస్ వస్తే అంటుండు. స్టేట్ ఏంది పెద్ద నాకు విషయమే కాదంటుండు. 2 రాష్ట్రాలు నేనే గెలిపించిన అంటుండు. కర్ణాటక కూడా నేనే దగ్గర నుండి గెలిపించిన అంటుండు. ఆయనకు అది ఉంటాడు, పిట్టల ద్వారా వస్తాడు పండగకి వచ్చి చెప్పిపోతాడు, మొత్తం రాష్ట్రం అంతా నాదే అంటాడు, చంద్రబాబు నాయుడుకి అప్పించిన అంటాడు, పిట్టల ద్వారా మాటలు ఉంటాయి. సెంట్రల్లో కూడా ఆయన వస్తా అంటాడు, స్టేట్లో రాడా నాయన వస్తాడు. ఎట్లా చూస్తారు అదే ఈ విషయాన్ని? రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా చూస్తారు అని అడుగుతున్నాం. పరిపాలన 6 గ్యారంటీలు వాళ్ళ అన్నదమ్ములకు చేరినాయి. 6 మంది అన్నదమ్ములు ఉన్నారుగా, వాళ్ళకి చేరినాయి, ఇంకెవరికి చేరలే. అందరికీ గ్యారంటీ అని చెప్పి వ్యారంటీ ఇష్యూ చేస్తుండే, అంతే. గ్యారంటీ అని చెప్పి వ్యారంటీలు ఇష్యూ చేస్తుండే, అంతకంటే ఎక్కువ ఏం చేస్తలేడు ఆయన. బీఆర్ఎస్ షేర్లింగంపల్లి నాయకుడు గంగాధర్ ఉన్నారు, మనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న నమస్తే. చెప్పండి అన్న, రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పరిపాలన ఏ విధంగా ఉందన్న? 2.5 సంవత్సరాలది. మా రేవంత్ రెడ్డి పరిపాలన వల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ రోడ్డుకి పడ్డారు చాలా మంది. ఆయన పరిపాలనలో ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు. మన కేటీఆర్ గారు, కేసీఆర్ గారు చేసిన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ మన రేవంత్ రెడ్డి గారు చేయలేకపోతున్నారు. ఇప్పుడైతే ప్రెసెంట్ 6 గ్యారెంటీలు అన్నారు, అందులో ఒక గ్యారెంటీ లేదు. పెళ్ళైన తర్వాత షాదీ ముబారక్ అంటారు, పాప పుట్టిన తర్వాత వస్తుంది చెక్స్. అటువంటి గ్యారెంటీస్ అన్ని తప్పుడు వాగ్దానాలు, తప్పుడు ప్రచారాలు అన్నీ వేరేలాగా మాట్లాడతారు ఆయన. సో మనకి ఈ ప్రభుత్వం వస్తేనే కానీ మన బీదరికం ఉన్న వాళ్ళకి, వికలాంగులు లాంటి వాళ్ళు కానీ పెన్షన్స్ కానీ ఇవన్నీ మనకి బాగా వస్తాయి అన్నమాట మన కేసీఆర్ ప్రభుత్వంలో. అన్న చెప్పండి అన్న, ఇప్పుడు కేసీఆర్ను ఎందుకు టార్గెట్ చేస్తుంటాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఎప్పుడు మాట్లాడినా వాళ్ళ గురించే బయట మాట్లాడుతుంటాడు, దీన్ని ఎట్లా చూడాలి? ఆయన దగ్గర స్టఫ్ లేదు కాబట్టి వేరే వాళ్ళ దగ్గర ఉన్న మాటలు అంటేనే ఆయనకి వర్కౌట్ అవుతుంది. ఆయన దగ్గర స్టఫ్ ఉందనుకోండి, ఇది నేను చేస్తున్నాను గ్యారంటీగా చెప్పుకోవడానికి బాగుంటుంది. ఆయన దగ్గర ఏం లేదు కాబట్టి అవతల వాళ్ళ మీద పడితేనే మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి ఇది ఒక అవగాహన అనమాట వాళ్ళకి, వేరేదేం లేదు. 6 గ్యారంటీలు అనేవి అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రజలకు అన్ని అందిస్తున్నాం అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? దీంట్లో 6 గ్యారంటీల్లో మనకి వచ్చింది ఓన్లీ మహిళా మండలికి ఒకటే బస్ ఫ్రీ అన్నారు. మిగతా షాదీ ముబారక్ కానీ మన రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవేం అందట్లేదు ఆయనకి. ఇప్పుడు స్టార్ట్ అయిన ఒకసారి ఇచ్చారు అంతే, ఇప్పటి వరకు లేదు. రైతులకి విత్తనాలు కానీ ఏదన్నా కొరత పడతానే ఉంది ఇప్పటి వరకు. సో ఆయన వల్ల కాదు, అది ప్రభుత్వం ఆయన హ్యాండిల్ చేయలేరు. రైట్. మరి ఇక్కడ హిట్లర్ను ఆదర్శంగా తీసుకొని నేను ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నా అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారన్న? ఆయన దగ్గర ఏం లేదండి, ఓన్లీ మాటలు తప్ప చేతలు లేదు ఆయన దగ్గర. మాటలు ఉంటే మాటలు చేసి చూపించి ఇతర వాళ్ళకి నోరు మోపియాలి. ఆయన దగ్గర ఏదన్నా ఉంది అంటే చేసి చూపిస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన దగ్గర ఏం లేదు. ఏదైనా ఉంటే హైడ్రా అని చెప్పేసి ఒక నాటకపూర్వంగా ఉన్న పేదలు తీసేస్తున్నారు తప్ప పై ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళట్లేదు. ఇది మార్కెట్ యాడ్స్ ఉంటాయి, దాన్ని హైడ్రా అని చెప్పేసి ఫెన్సింగ్ ఇచ్చి కొన్ని కోట్ల రూపాయలు కబ్జా చేసుకుని వాళ్ళ ప్రభుత్వంలో లాక్కుంటున్నారు తప్ప ఉన్నదైతే లేదు. మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది ఎవరి వాళ్ళకి, లేబర్ వాళ్ళకి చూసుకోవడము చేసుకోవడం బాగుండదు. ఇప్పుడు అలా లేదు. ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళ నియోజకవర్గంలో టార్గెట్ చేసి హైడ్రా అని చెప్పేది ఒక నాటకం, అంతే, వేరేదేం లేదు దాంట్లో. ఇది పరిస్థితి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ఆయన బెదిరించి పరిపాలన చేస్తున్నాడు తప్ప ఒకళ్ళ మీద బురద చల్లడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు తప్ప కానీ ప్రజలకు చేసింది ఏం లేదు అని చెప్పేసి కూడా గంగాధర్ స్పష్టంగా చెప్పడం జరిగింది. 10 మంది ఎమ్మెల్యేలను హైడ్రా పేరుతో బెదిరించి వాళ్ళ పార్టీలో కలుపుకున్న ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుంది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.